హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా ఇంటి గృహప్రవేశం మొత్తానికి విజయవంతంగా పూర్తయింది. దానికోసం నేను చేసిన షాపింగ్ అన్నమాట. అంటే ఆడపిల్ల మనతో పాటు రాగి బిందెతో నీళ్లు పట్టుకుని దిగాలి లోపలికి అంటారు కదా. సో మా ఆడపిల్లేమో రాగి బిందె కావాలని అడిగింది. ఈ బిందె కాస్ట్ 1200 అయ్యిందండి. తర్వాత అలాగే ఇంకొక మేనత్త కూతురు ఉన్నది, తను కూడా పట్టుకుంటుందని తనకి ఇవ్వడానికని ఒక స్టీల్ బిందె తీసుకున్నాను. ఇది మనకి 500 600 పెద్దగా గుర్తులేదు పడింది. అలాగే రిటర్న్ గిఫ్ట్లు తీసుకున్నాను నేను. రిటర్న్ గిఫ్ట్లు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా, పెద్దగా ఎక్కువ మందిని పిలవలేదు, ఒక 50 మందిని 60 మందిని పిలిచాము. రిటర్న్ గిఫ్ట్లు ఈ పళ్ళాలు తీసుకున్నానండి. బాక్సులు చాలా కామన్ కదా, ఇవైతే మనకు పులిహార చేసుకుందుకైనా లేదా చపాతీ కలుపుకుందుకైనా బియ్యం ఏరుకుందుకైనా బాగుంటాయని ఈ పళ్ళాలు తీసుకున్నాను నేను. ఇది ఒక్కటి మనకి 80 రూపీస్ పడిందండి. 75కి అడిగాను కానీ ఇవ్వలేదు, 80 రూపీస్కి ఇచ్చారు. ఒక 50 తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్కి. అంటే ఇందులో జాకెట్ ముక్క, అలాగే మనం పసుపు కుంకుమ పెట్టేసి ఇవ్వాలి తాంబూలం అని చెప్పి. అలాగే స్వీట్ కూడా లడ్డు చేయించాను. ఆ వీడియోస్ కూడా తీయడం అవ్వలేదండి, అసలు తీద్దాం అనుకున్నాను కానీ. తర్వాత ఇంట్లోకి లక్ష్మీదేవి సింహాసనం పట్టుకుని దిగాలి అన్నారని లక్ష్మీదేవిని, అంటే నాకు వెండి పళ్ళెం ఉన్నది కంచం, ఇత్తడి కంచంలో వెండి కంచం పెట్టి, వెండి కంచంలో లక్ష్మీదేవి సింహాసనం పెట్టి, అందులో నేను పెట్టింది అయితే లక్ష్మీదేవి వెండి విగ్రహం ఒకటి కొత్తగా కొన్నాను. అలాగే కొంచెం వెండి కొంచెంలోని బియ్యం వేసి చిల్లర పైసలు వేసి పట్టుకున్నాను. అలాగే ఆవు దూడ బొమ్మ అండి. ఆవు దూడ బొమ్మని, అంటే మేము ఆవు దూడ తీసుకుని వెళ్ళాము కానీ బొమ్మ కూడా పట్టుకుని నేను ఇంట్లో దిగాను. ఈ విధంగా తయారు చేశాను. ఇంకా ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు ప్యాకింగ్ చేసామండి. ప్యాకింగ్ చేసి జాకెట్ ముక్క పసుపు కుంకుమ అన్నీ ప్యాకింగ్ చేసి పెట్టేసాం. అలాగే ఇత్తడి బిందెకి స్టీల్ బిందెకి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక దారంతో పసుపు కొమ్ము పువ్వులు కట్టేసి అలా పక్కన పెట్టాము. అలాగే పువ్వులు మాకు ఇక్కడ దగ్గరలో ఆనందపురం ఉన్నది, అక్కడికి వెళ్ళి ఒక 2 మూటలు బంతి పువ్వులు, అలాగే 2 కేజీలు చామంతులు గులాబీలు కూడా పట్టుకొచ్చాము. మొత్తానికి ఇలాగైతే ప్యాకింగ్ చేసాము. నేను అవన్నీ ఫస్ట్లో చూపిద్దాం అనుకున్నాను కానీ ఏది వీడియో తీయడం అయితే అవ్వలేదండి. ఏదో ఉన్న దాంట్లో ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇవి గాజులు నేను కొనుక్కున్నాను, చీరల మీదకి మ్యాచింగ్ అని. గాజులు ఎలా ఉన్నాయి చూడండి. నేను వేసుకున్నాను, బంగారు గాజులకి మధ్యలో పెట్టుకుని ఇటు అటు గాజులు ఇవి. నేను గాజులు ఎక్కువ వాడతానన్నమాట డైలీ. సో ఇవి మ్యాచింగ్ తీసుకున్నాను. మిగతా వీడియోలు తర్వాత పెడతాను, ఎలా ఉన్నాయో చెప్పండి.